బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 6 verse 9, 6-9. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని. దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధించబడిన వారి ఆత్మల బలిపీఠం క్రింద చూచితిని. దేవుని వాక్యం కొరకు వధించబడ్డారు. ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కొరకైనా క్రయము చెల్లించడానికి ఇష్టపడ్డారు. వాళ్ళు ప్రాణాలు కూడా పెట్టారంట. వాక్యం అంటే ఎంత సామర్థ్యమైంది. మనకు వాక్యం అంటే లెక్కే లేదు. బైబిల్ మనం తెచ్చుకుంటాం. కొంతమందికి బైబిల్ అంటే తలదిండు, కొంతమందికి బైబిల్ అంటే దయలు రాకుండా సాయం చేస్తాను పక్కన పెట్టుకునే వాళ్ళు, కొంతమందికి బైబిల్ అంటే మొబైల్ ఫోన్, కర్చీపు, కీసు అన్నీ మోసేది, కొంతమందికి బైబిల్ అంటే మోకాళ్ళు మోచేతులు మోసేది, కొంతమందికి బైబిల్ అంటే ఏదో అలా పక్కన పడేసే పుస్తకం, కొంతమందికి బైబిల్ అంటే పర్స్, దాంట్లో డబ్బులు పెట్టుకుంటే ఎక్కడ పోవని అనుకుంటారు. ఎవరు చెప్పారు దాంట్లో డబ్బులు పెట్టుకుంటే ఎక్కడ పోవని? నువ్వు బైబిల్లో పెట్టుకుంటావని వేరే వాళ్ళకి తెలియదు అనుకుంటున్నావా?